ఈ నెల 5వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమనున్న నేపథ్యంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. ఫీజుల పేరు చెప్పి హాల్ టికెట్లు ఇవ్వకుంటే కళాశాలల నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షలు సమీపించిన నేపథ్యంలో విద్యార్థులను తల్లిదండ్రులను ఒత్తిడికి గురి చేయొద్దని కోరారు. రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. చాలామంది ప్రజలు నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నది ఏంటంటే, మాది ఒక 10,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 14,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 8,000 బ్యాలెన్స్ ఉంది, ఒక 6,000 బ్యాలెన్స్ ఉంది, మాకు హాల్ టికెట్లు ఇస్తలేరు, మాకు పరీక్షలకు హాజరు కానియకుండా యాజమాన్యాలు ఆపుతున్నారని చెప్పి ఫిర్యాదు వస్తుంది. దయచేసి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా పిల్లలను బ్లాక్మెయిల్ చేసి ఎగ్జామ్స్కి హాల్ టికెట్ గిట్ ఇవ్వలేకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని స్పేర్ చేయము. ప్రజలకు ఈ విధంగా స్టూడెంట్స్కి విద్యార్థులకు అన్యాయం అయితే మాత్రం సహించి ఊరుకునేది లేదు. దయచేసి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికైనా సరే హాల్ టికెట్ ఇవ్వండి. మీ ఫీజులు ఏమైనా ఉంటే పరీక్షల తర్వాత వాళ్ళు చెల్లిస్తారు, అప్పటిదాకా గడువు ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నా.